హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన సంగతి అందరికీ తెలుసు కదండి. అది వచ్చేప్పటికి సెప్టెంబర్ 1st వీక్లో వచ్చింది. సో అప్పుడు ఫ్లడ్స్ తగ్గిన తర్వాత మన వెహికల్స్ ఏదైతే మునిగిపోయినాయో వాటికి ఇన్సూరెన్స్ గురించి చిన్న సమాచారం అయితే ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ కనిపించే వెహికల్ అయితే మా ఫ్రెండ్ దండి. ఇది టాటా టిగర్ 2017 మోడల్. సో ఇది మాకైతే ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి 4,20,000 ఐడివి వాల్యూ ఉంది. సో మీ కంపెనీకి అయితే ఆ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి షోరూమ్కి అయితే తీసుకెళ్ళిపోయాం. షోరూంలో ఎస్టిమేషన్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది అన్నారు. సో 1 or 2 days అయితే అవుతుందని చెప్పేసి మేమైతే కార్ అక్కడే వదిలేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన 15 రోజుల తర్వాత కూడా మాకు షోరూమ్ నుంచి ఎటువంటి కాల్ కూడా రాలేదు. సో మేమైతే అసలు ఏం జరుగుతుందో తెలియక మేమైతే షోరూమ్కి వెళ్ళాము. ఇంకా ఎస్టిమేషన్ ఇవ్వలేదు. ఎస్టిమేషన్ ఇస్తే అది తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఇస్తే అసలు క్లెయిమ్ జరుగుతుందా లేదా, అసలు ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకోవడం కోసం అయితే మేము షోరూమ్కి వెళ్ళాం. సో 15 రోజులు దాటిన తర్వాత మేము అప్పటికి కస్టమర్ కేర్కి కానీ లేకపోతే షోరూమ్ వాళ్ళకి కానీ వాళ్ళు ఇచ్చిన నెంబర్లు అన్నిటికి కాల్ చేసాం. వాళ్ళైతే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఫైనల్గా మేమైతే కనుక డిసైడ్ అయిపోయాం, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎస్టిమేషన్ వాల్యూ ఇవ్వాల్సిందని చెప్పేసి షోరూమ్కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళైతే ఒక ½ an hour వెయిట్ చేయించి మొత్తానికి ఎస్టిమేషన్ అయితే ఇచ్చేశారు. సో ఎస్టిమేషన్ అమౌంట్ ఎంత అనుకుంటున్నారో నాకైతే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో ఇందులో మీకు ఆ క్లిప్పింగ్ అయితే పెట్టాను. సో మొత్తం అయితే చాలా పేజెస్ ఉండే, బట్ అన్ని పేజెస్ పెట్టాల. ఫస్ట్ మిడిల్ ఎండింగ్ పెట్టాను. సో టోటల్ వాల్యూ వచ్చి 22 లక్షలకు ఇచ్చారు. 22 లక్షలు కావడం ఏంటి, కార్ ఏమో 8 లక్షలు కదా. మేము 7 సంవత్సరాల బండికి 22 లక్షల వాల్యూ టోటల్ లాస్ అయినా సరే ఎంత ఇవ్వడం ఏంటో అనుకున్నాం. సో వాళ్ళు ఏంటంటే కన్సిడర్ చేసింది గవర్నమెంట్ ప్రకారం ఏబిసి కేటగిరీలో మనకి సి కేటగిరీ అంటే పూర్తిగా మునిగిపోయిన కార్కి సి కేటగిరీ అంటే టోటల్ లాస్ కింద ఇచ్చారు. సో టోటల్ లాస్ కింద ఇచ్చినా కానీ కార్ 8 లక్షలు మరి ఏంటంటే ఎలా ఇచ్చారంటే కారు తయారీ మ్యానుఫ్యాక్చర్ జరిగినప్పుడు ఏదైతే పార్ట్స్ యూజ్ చేస్తామో దాన్ని ఇన్వాయిస్ ప్రకారం ప్రతిదీ కూడా సపరేట్ పార్ట్స్ కింద వేస్తే దాని వాల్యూ వచ్చేప్పటికి 22 లక్షలు అవుతుందండి. మళ్ళీ అడిషనల్గా జిఎస్టీ కూడా అవుతుంది అన్నారు. సో ఇప్పుడు దీనివల్ల మాకు యూజ్ ఏంటంటే మీకు ఎలాంటి యూజ్ ఉండదండి. ఇది తీసుకెళ్ళి మీరు ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఇస్తే కనుక వాళ్ళు మీతో డిస్కస్ చేస్తారన్నారు. సో మేమైతే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళామండి. మేము కట్టింది వచ్చేప్పటికి రాయల్ సుందరం, అది కూడా విజయవాడలోనే. సో ఆఫీస్కి వెళ్ళాము. ఎలా ఇచ్చారండి ఎస్టిమేషన్ అంటే ఓకే వాళ్ళు చూశారు. సో ఈ ఎస్టిమేషన్తో మాకు సంబంధం లేదండి. మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. మీరు బండి పని చేయించుకుంటాను అంటే కనుక సెటిల్మెంట్ అంటే మనం ఏదైతే ఐడి వాల్యూ కట్టామో దానికి సెటిల్మెంట్ ఇస్తారన్నమాట 45%. అంటే 191,000 మీకు ఇస్తానని చెప్పారు. సో 191,000 మీరు బండి చేయించుకుంటే 191,000. ఒకవేళ చేయించుకోకపోతే కనుక టోటల్ లాస్ కన్సిడర్ చేసి 4,20,000 మనం ఐడి వాల్యూ ఉంది కాబట్టి 4,19,000 ఇస్తారు మనకి చెక్ రూపాన. ఆ మిగతా 1,000 రూపీస్ అనేది మనకి అడిషనల్ ఛార్జెస్ కింద కట్ చేస్తారనమాట. సో మొత్తానికి ఏంటంటే 4,19,000 అయితే ఇస్తారు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ బండి చేయించుకోవాలా వద్దని డైనమాలో ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. సో మొత్తానికి అయితే మనకి వెహికల్ కావాలి కాబట్టి మనం ఐడి వాల్యూ ప్రకారం తీసుకుంటే ఇంకా బండి లైఫ్ వచ్చేప్పటికే చాలా ఇయర్స్ ఉంది కాబట్టి సో మేమైతే బండి బయట చేయించుకుందాం అనుకున్నాం. 190,000 తీసుకోవచ్చు అని. ఎందుకంటే బండి రిపేర్ చేయించుకున్న మ్యాక్సిమం 190,000 అయిపోవచ్చు అనుకున్నాం మా ఉద్దేశ ప్రకారం. సరే అని దానికి అప్లై చేసుకొని అక్కడి నుంచి షోరూమ్కి వెళ్ళాం కార్ తీసుకుందామని. షోరూమ్లో చిన్న సంఘటన జరిగింది. ఏదైతే మీరు కారు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ కార్కి మీరు ఎస్టిమేషన్ వేయించారు కదా, ఆ ఎస్టిమేషన్కి 2% ఛార్జెస్ కట్టాలండి అన్నారు. 2% ఛార్జెస్ కట్టడం ఏంటంటే మీరు ఎస్టిమేషన్ ఎంత ఇచ్చారంటే 22 లక్షల అమౌంట్ ఇచ్చాం కదా, దానికి 2% మీరు కడితే కార్ డెలివరీ ఇస్తామన్నారు. కార్ డెలివరీ ఇవ్వడం ఏంటండి, ఇది ఏమన్నా మనకి ఫ్లడ్ వెహికల్ కదా, దీనికి ఎస్టిమేషన్ ఛార్జెస్ ఏంటి, మీ దగ్గర మేము చేయించట్లేదు కానీ అడిగితే కాదండి కంపెనీ నామ్స్ ప్రకారం 2% ఛార్జెస్ కట్టాలన్నారు. 22 లక్షలు 2% అంటే 44,000 మీ దగ్గర కట్టాలా, మేము కట్టి మేము తీసుకెళ్ళి బయట చేయించుకుంటే మాకు ఎంత అవుతుంది, సో ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్ అని చెప్పి సర్వీస్ మేనేజర్తో గట్టిగా మాట్లాడితే అతనైతే ఫైనల్గా అది కాదు ఇది కాదని ఎక్స్క్యూజ్ చేసి సారీ అండి బై మిస్టేక్ జరిగింది, సో ఇంకెప్పుడు అలాంటి పొరపాటు అయితే జరగదని చెప్పేసి ఆ అమౌంట్ అనేది మొత్తం లెస్ చేశారు పూర్తిగా. కానీ ఏదైతే మన 15 రోజులు కార్ అక్కడ ఉంది కాబట్టి దాని పార్కింగ్ ఫీ అయితే కట్టాల్సిందని చెప్పేసి దానికి గాను 6,000 కట్టమన్నారు. మరి మీ తరపు నుంచి మాకు చాలా లేట్ అయింది కదా అని చెప్పి మా ఫ్రెండ్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే సో టోటల్ 2,000 అయితే తీసుకున్నారు. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది ఇన్సూరెన్స్ కట్టి దీని గురించి ఎలాగా ఏంటి తెలియక ఒకవేళ ఇబ్బంది పడితే కనుక ముందు షోరూంలో ఎంక్వైరీ చేసుకొని మీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకొని అప్పుడు మీరు షోరూమ్కి అయితే తీసుకెళ్ళండి. ఒకవేళ అలా తీసుకెళ్ళకపోతే కనుక ఇలాంటి సమస్యలు అయితే ఎదురవుతాయి. చివరి వరకు ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.